బిడ్డ నువ్వు గెలవాలి. వాడు పువ్విస్తున్నాడు, నువ్వు పత్రం ఇవ్వమని చెప్పింది నన్ను. నేను పత్రి ఎక్కడ తెచ్చేయాలి? ఇవి బిడ్డ అన్నారు. లేకపోతే ఓడిపోతాం అంటే ఒక వెలివిషరిగా అడిగిన మాట చెప్తున్నా నేను. ఇలా గది స్థితి. ఇవాళ మోడీ గారు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్లా విసుకెత్తిపోతుంటాడు. ఏందా ఈ డబ్బు ఏంది కథ ఏంటంటే, అయింది సార్ మరి ఏం చేస్తావు, పెట్టు దృష్టి పెట్టు. మన ఫస్ట్ టైం మాట్లాడిపోయింది వారు. 6 నెలల కాలే ఈ గవర్నమెంట్ వచ్చి భారత హోంమంత్రి గారు మాట్లాడాడు, డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడాడు. భారత ప్రధానమంత్రి గారు మాట్లాడాడు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి. డబుల్ ఆర్ ట్యాక్స్ అని మీకు తెలియదు. ఆనాడు పర్మిషన్లు ఇస్తే మళ్ళీ వాళ్ళని పిలిపించి నువ్వు ఆయనకు 100 ఇచ్చినావు, నాకు 150 ఇస్తలేదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వాడు డబ్బులు అడుగుతున్నాడు. 1000 కోట్ల రూపాయలు. నా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకి 10,000 రూపాయలు జీతం లేదు, 12,000 రూపాయలు జీతం లేదు. వాళ్ళ పేరెంట్స్కి జబ్బు చేస్తే దవాఖాన తీసుకుపోయే పైసలు ఉండవు. వాళ్ళ పిల్లలు అక్కడ పోయి ఇది కనుయమ్మ అంటే కొనిచ్చే స్థితి ఉండదు. ఎక్కడ పోయింది ఇది? నా అంబేద్కర్ డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. సమస్త సంపదలు సమస్త ప్రజానికం యొక్క అవసరాలు తీర్చాలని చెప్పిండు అంబేద్కర్. గా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పాలకులారా ఇవాళ ఎటుపోతుంది వ్యవస్థ అని చెప్పి ప్రశ్నిస్తాను. ఇవాళ మోడీ గారు ఒక 5-6 కార్యక్రమాలు నువ్వు ఎట్లా లెఫ్ట్ ఇష్టపోయి ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఎస్ సపోర్ట్ చేస్తున్నా, బాగా చెప్తా. నాకు నచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నా. రాకెట్ సైన్స్ యుగంలో నా మహిళలకు టాయిలెట్ లేవు కదా, ఉన్నాయా గ్రామీణ ప్రాంతాల్లో? చెంబు పట్టుకొని పోయిన మొన్నదాకా. ఈ రంగశాయిపేట 20 ఏళ్ళకి చెంబు పట్టుకొని పోయి ఉంటుంది. ఇవాళ స్వచ్ఛ భారత్ తెచ్చి నా సగటు భారతీయ మహిళ ఆత్మగౌరవంతో బతకాలని 12 కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి గైలు ఆత్మగౌరవం కాపాడింది దేశం. నేను ఛాయలు అమ్ముకున్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి అని చెప్పి సొంత ఇంటి కళ నెరవేర్చని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికిండి కావచ్చు కాక, కానీ 4 కోట్ల మందికి ఇల్లు కట్టించి ఇవాళ సొంత ఇంటి కళ నెరవేర్చిన బిడ్డ మోడీ గారి. ఇవాళ కరోనా వస్తే కన్నీళ్ళు పెట్టలే. ఇవాళ చనిపోయినటువంటి ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు కరోనా వచ్చినప్పుడు, ఓ దేవుడా కాపాడమని. ఎంత కష్టపడరు మీరు, ఎంత భయకంపితులైన మీరు. 1,00,000 కోట్లు ఉంటుంది ఆయనకు, ఏం లేకపోతుంది. కరోనాతో చచ్చిపోతే మళ్ళీ ఏంటి కుక్క సామైనాయి. కనీసం భర్త కూడా భార్య రాదు, కొడుకులు రాదు, తీసుకుపోయి అనాథ శవాళ్ళకి పూడ్చిపెట్టే పరిస్థితి నేను స్వయంగా చూసిన. నేను ఆ శవాల మధ్యలో ఉన్నా, ఆ పేషెంట్ల మధ్యలో ఉన్నా నేను. కానీ శవాల గుట్టలు కాలే దేశం. చాలామంది భయపడ్డారు. చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి దాన్ని ట్యాకిల్ చేయగలిగింది, భారత్ ఎట్లా తట్టుకుంటుందని చెప్పి అడిగినారు. తట్టుకున్నది. అతి తక్కువ కాలంలో బాజాప్తా ప్రధానమంత్రి గారు ఈ వేదన దూరం కాకపోతే మానవాళి మనగడికే ప్రశాంతకమవుతుందని చెప్పి సొంతంగా ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు ఉచితంగా ఇచ్చి 3rd బూస్టర్ డోస్ కూడా ఇవ్వడమే కాకుండా ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం భారతదేశం. ఇవాళ దట్ ఈస్ భారత్ టుడే. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం మనం? భారత్ వాళ్ళ దృష్టిలో 3rd వరల్డ్ కంట్రీ, ఎదుగుతున్న దేశం, పేద దేశం. 1st వరల్డ్ కంట్రీ అమెరికా, రష్యా. 2nd వరల్డ్ కంట్రీ యూరోప్. 3rd వరల్డ్ కంట్రీ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భారత్. ఇట్లాంటి దేశాలు. కానీ అట్లాంటి ఈ దేశం అతి తక్కువ కాలంలో తేరుకొని ఇవాళ అది తయారు చేసి కరోనా అని పేపర్లు వస్తే వస్తుంది పోవాలనుకుంటాను. ఇలా అది భారత్. ఇవాళ చెప్పుకోవడం చాలా ఉన్నాయి. సో డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో మనం గీట్రాయి వాళ్ళకి వీళ్ళకి పోలిక లేదు. 1947 to 2014 హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ 10 years? ఎన్ని కిలోమీటర్లు ఒకసారి గూగుల్లో కొట్టండి, తెలుస్తుంది మీకు. ఒకప్పుడు సమాచారం పేపర్లు చదువుకోవాలి, ఒకప్పుడు సమాచారం కొట్టు యూట్యూబ్లో పట్టుకుని వస్తుంది. పోలిక లేదు. గతుకుల రోడ్లతో 2 గంటల ప్రయాణం 5 గంటలతో ఎన్ని వెహికల్స్ ఖరాబ్ అయ్యేది, ఎంతెంత ఇన్వెస్ట్ అయ్యేదో. ఎప్పుడు కారు కాలే. ఇవాళ 120 కిలోమీటర్ స్పీడ్లో పోతున్నాను.